హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో అప్డేట్తో మీకోసం మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటంటే వాలంటీర్కి అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు ఫ్రెండ్స్. అలాగే ఆగస్టు 15వ తేదీన విధుల్లోకి తీసుకోబోతున్నారనేసి కూడా మనకు చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్. అలాగే రాజీనామా చేసిన వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాని గురించి కూడా మీకు పూర్తిగా వివరిస్తాను. అలాగే ఈ వాలంటీర్కి జీతం కూడా 5,000 నుంచి 10,000 పెంచుతారనే సమాచారం కూడా అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తాను. అలాగే కొత్తగా ఎవరైతే వాలంటీర్‌గా చేరాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి అనేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇది ఎప్పుడనేది జరుగుతున్నదని కూడా నేను పూర్తి వివరాలైతే మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ అందించే ముందు నా ఛానల్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇక లైక్ చేసి కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా వినగలిగితే మీకైతే సమాచారం మొత్తాన్నైతే నేను అందిస్తాను ఫ్రెండ్స్. అయితే మనం పూర్తిగా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టాపిక్ ఏంటంటే మనకి రాజీనామా చేయని వారి కోసమైతే ఆగస్టు 15వ తేదీన నూతన జీవో విడుదల చేసి 5,000 నుంచి 10,000 జీతం పెంచి వారికి అలాగే ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామనేసి మనకైతే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళు రాజీనామా చేసిన వారి కోసం కూడా ఎందుకు చేశారు? బలవంతంగా చేశారా? లేదా పార్టీ కోసం చేశారా? లోకల్ అధికారులు ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసి సమీక్షించి జరపనున్నారు. వాళ్ళిచ్చిన సమాచారాన్ని బట్టి వీళ్ళు విధి విధానాల్లో తీసుకోవాలా వద్దనే దాని గురించి కూడా ఆలోచిస్తామని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం. అలాగే ఒకవేళ వీళ్ళు బలవంతంగానే రాజీనామా చేసినట్టయితే అటువంటి వారిని ఆగస్టు 30 తేదీలోపు స్పెషల్ జీవో విడుదల చేసి వారికి సిఎఫ్ఎంఎస్ యాక్టివ్ చేస్తారనేసి సమాచారం అయితే మన దగ్గర ఉంది ఫ్రెండ్స్. అలాగే ఆగస్టు 30 లోపు రాజీనామా చేసిన లేదా చేయని వాళ్ళు ప్రభుత్వమునకు వ్యతిరేకం కార్యక్రమాలకు లోపు ఏర్పాటు చేసుకున్నటువంటి వారైతే అట్టి వారిని శాశ్వతంగా విధుల్లో నుండి అయితే తొలగించబడున్నారనేసి సమాచారం అయితే మనకుంది ఫ్రెండ్స్. అంటే వీళ్ళు విధుల్లో ఉన్నప్పుడు రాజీనామా చేసేసి ఈ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనటం, అలాగా పార్టీ కోసమే వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళ పార్టీ కోసమే తిరిగి ఉన్నట్లటువంటి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళని ఈ రాజకీయ నాయకులు, లోకల్ పార్టీ నాయకులు సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళనైతే విధుల్లోకి తీసుకోబోమని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక విధుల్లో ఉన్నటువంటి ఒక ఉద్యోగి ఒక పార్టీకే మద్దతుగా ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం అనేసి అయితే వాళ్ళు ఆ రోజుల్లో కూడా మైక్‌లో చెప్పడం జరిగింది. అలాగే మీరు రాజీనామా చేయొద్దు అనేసి కూడా వాళ్ళు పదే పదే చెప్పడం జరిగింది కాబట్టి, అలా చెప్పినా కూడా మీరు రాజీనామా చేశారనే ఉద్దేశంతో వీళ్ళైతే కొంచెం అనుకుంటున్నారు. అండ్ దాని గురించి కూడా ఒక చిన్న తప్పుగా భావించి కూడా విధిలోకి తీసుకోవాలనేసి ఆలోచిస్తున్నారు. దాని గురించి కూడా కొత్తగా సమాచారం అయితే వాళ్ళకి కూడా ఆగస్టు 15 తర్వాత వీళ్ళకి దీని సమాచారం అయితే మనకు చెప్తారు ఫ్రెండ్స్. ఆగస్టు 30లో వీళ్ళ గురించి కూడా తీసుకొనేసి వీళ్ళు ఆలోచిస్తారు ఫ్రెండ్స్. అలాగే ఆగస్టు 15 తర్వాత కొత్త వాళ్ళకి నోటిఫికేషన్ వదిలి దానికి కూడా కొత్త వాళ్ళని విధుల్లోకి తీసుకొని వాళ్ళకి కూడా ఒక సమాచారం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళని కూడా విధుల్లో వాళ్ళకైతే నోటిఫికేషన్ వదిలేసి కొత్త వాళ్ళని ఎలా తీసుకోవాలి, వాళ్ళకి విధి విధానాలు, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, ఎలా చేయాలనే దాని గురించి కూడా ఆలోచించి అయితే కొత్త వాళ్ళకు కూడా 10,000 అయితే శాలరీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళని కూడా తీసుకొని ఈ వాలంటీర్లని ఈ నెల ఆగస్టు 30 తేదీలోపు విధుల్లోకి తీసుకొని, అలాగే ఆగస్టు 30 తర్వాత సెప్టెంబర్ 1వ తారీఖున ప్రతి నెల 1వ తారీఖున ఈ సేవా కార్యక్రమం అనేదాన్ని ఒకటి మొదలుపెట్టి ప్రతి నెల 1వ తారీఖున ఏదో ఒక పథకాన్ని మొదలు పెట్టాలనేసి లాస్ట్ టైం మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అటువంటి కార్యాలనేసి పథకాలన్నీ ఒక్కొక్కటి ప్రతి నెల మొదలు పెట్టుకుంటూ పోవడానికైతే ఈ వాలంటీర్ల ద్వారానే చేయాలనేసి అయితే ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ నెలలో ఈ వాలంటీర్ని విధుల్లోకి తీసుకొని ఉంటారనేసి అయితే మనకైతే సమాచారం అవుతుంది ఫ్రెండ్స్. అయితే కొత్త వాళ్ళకి ఈ తీసుకున్నటువంటి కొత్త వాళ్ళకి వాళ్ళకి ఎలా డాక్యుమెంట్ కావాలనేది, ఏ డాక్యుమెంట్ కావాలని గురించి కూడా నేను పూర్తిగా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ అయితే కావాల్సింది అయితే ప్రతిదానికి ఆధార్ కార్డు అయితే కావాలి ఫ్రెండ్స్. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డు కొట్టంగానే వాళ్ళ పూర్తి వివరాలు రావడానికి ఓటీపీ కొడుతుంది. ఆ ఓటీపీ ద్వారా పూర్తి వివరాలు అయితే వెబ్సైట్లో అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ అయితే ఇంకా మనకైతే పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి, అంటే ఇంతకుముందు
పాత వెబ్సైట్ ప్రకారం అయితే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. కానీ ప్రతిదానికి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి కాబట్టి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసి పెట్టుకోండి. అలాగే ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. తర్వాత మీరు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్లు 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ, గ్రాడ్యుయేట్స్ ఏదైనా సరే సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇది కొత్త వాళ్ళకి ఈ విధుల్లోకి తీసుకోవడానికి 10th నుంచా, ఇంటర్ నుంచా, డిగ్రీ నుంచా అనే సమాచారం అయితే మనకి పూర్తిగా ప్రభుత్వం నుంచి రాలేదు ఫ్రెండ్స్. అది కూడా ఆగస్టు 15 తర్వాత అయితే మనకి కొత్త వాళ్ళకి కూడా ఏ తరగతి నుంచి తీసుకుంటారనే సమాచారం కూడా మనకైతే ఆగస్టు 15 తర్వాత రానుంది ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ అయితే మీకైతే వస్తే నేను ఖచ్చితంగా అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు సపోర్ట్ కూడా పూర్తిగా ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి పక్కన పడేస్తే సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.